బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 3 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. లాభాలతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. లైవ్ ట్రేడింగ్లో బంగారం వెండి ధరలతో సామాన్యులకు షాక్ తగిలినట్లయింది. తులం బంగారం దాదాపు 7,000 వరకు పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర 1,58,360 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర ఒకరోజే దాదాపు 20,000 రూపాయలు పెరిగి 2,76,400 రూపాయలకు చేరింది. మార్కెట్ ప్రారంభంలో స్వల్పంగా పతనమై గంట వ్యవధిలోనే భారీగా ధరలైతే పెరిగాయి. 3 రోజులు తగ్గి మళ్లీ పెరుగుతూ ఉండడంతో సామాన్యులకు ఊహించని షాక్ అనే చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బంగారం వెండి ధరలు సామాన్యులతో దోబూచులాడుతున్నాయి. రేట్లు పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది చెప్తున్నారు ఇది ఒక జూదంగా మారినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట ఈ ధరల విషయంలో ఒక ఉదాహరణగా చెప్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఈరోజు ధరలకు సంబంధించి? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా గత 4-5 రోజులుగా బంగారం ఒక్కసారిగా దాదాపు వెండి కనుక చూస్తే 1,20,000 తగ్గింది, బంగారం కనుక చూస్తే 40,000 తగ్గింది. సో ఈ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా పతనంతో మొదలై కొన్ని గంటలు అంటే ఒక గంట తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళడం పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఉన్న రేట్స్ అయితే అంటే బంగారం దాదాపు 7,000 పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో సో బంగారం పెరుగుతుంది అని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లకు ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది పెట్టుబడులు పెట్టారు, అటు నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ అంటే ఆన్లైన్ మార్కెటింగ్ కావచ్చు, మొత్తం ట్రేడింగ్ మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నిట్లో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ ఈ బంగారం సిల్వర్ పైన పెట్టిన పరిస్థితులు అయితే మనం చూసినాం. ముఖ్యంగా ఈ రోజు ధరలు ఒక్కసారిగా 7,000కు బంగారం పెరగడం, ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో 10 గ్రాముల బంగారం 1,55,360కి చేరింది. కిలో వెండి ధర ఈ రోజు ముఖ్యంగా 20,000 పెరిగింది. దాదాపు ఈ 20,000 పెరగడంతో ప్రస్తుతం ఉన్న రేటు 2,67,64,400గా చేరింది. ముఖ్యంగా మార్కెట్ లో ప్రస్తుతం ఊహించినటువంటి షాక్ కలిగిన ఈ పెట్టుబడిదారులు అందరికీ కూడా ఇది ఒక ఉపశమనం అని చెప్పుకోవచ్చు మురళి. ముఖ్యంగా సో కొంతమేర ఏదైతే ఈ మధ్యతరగతి వాళ్లకు మళ్ళీ బంగారం కొనే పరిస్థితి ఉందా అంటే మరి రోజు రోజుకి ఈ మార్కెట్ కనుక పెరుగుతూ ఇట్లా పోతా ఉంటే మళ్ళీ రేట్లు పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి మధ్యతరగతి ప్రజలకైతే ఇది షాక్ అని చెప్పుకోవచ్చు మురళి. అంటే దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే కొంతమంది ఇదంతా కూడా తాత్కాలికమే, మళ్ళీ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప తొందరపడి లాభాల స్వీకరణకు దిగడం కానీ లేకపోతే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ముఖ్యంగా ఏదైతే ఈ అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదొడుకుల నేపథ్యంలో ఒక స్టెబిలిటీ ఈ వారం రోజుల్లో ఒక స్టెబిలిటీ రానుంది. ఆ స్టెబిలిటీ అనేది వచ్చిన తర్వాత నిపుణులు కూడా ప్రస్తుతం ఉన్న రేట్లు కానీ ప్రస్తుతం పెరుగుతాయి అంటే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. న్యాయ నిపుణులు దానికి సంబంధించిన ఏదైతే ఈ గోల్డ్ సిల్వర్ కి సంబంధించినటువంటి ఈ ఎక్స్పర్ట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అంటే ప్రస్తుతం అయితే మేము అంటే పెరుగుతుంది అని కన్ఫర్మ్ గా చెప్పలేము, ఇటు మరి తగ్గుతుంది అని కూడా కన్ఫర్మ్ చెప్పలేము. ఒక వారం రోజులు కనుక మనం స్టెబిలిటీగా చూడాలి. సో ఈ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్, ఇక్కడ దేశీయ మార్కెట్, ఈ మార్కెట్ మొత్తం పరిణామాల పైన స్పష్టంగా అబ్జర్వేషన్ చేసిన తర్వాతే మేము ఒక నిర్ణయానికి వస్తాము. రేట్లు ఈ లోపు మరి పెరుగుతాయా తగ్గుతాయా చూడాల్సిన అవసరం అయితే ఉంటది అని కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఈ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పెరుగుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ ఎంత పెరిగితే ఈ రేట్లు కూడా అంతే పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు కొనే వాళ్లకు పెట్టుబడి పెట్టే వాళ్లకు ఆచితూచి అడుగులేయాలంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక సామాన్యులకు ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. గత 3 రోజులుగా దోబూచులాడుతూ ఉన్నటువంటి బంగారం వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరగడంతో దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్లు కూడా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా వెండి బంగారం ధరలు పెరుగుదలకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రోజుల నష్టాలకైతే బ్రేక్ పడింది. లాభాలతో స్టాక్ మార్కెట్లు దూసుకువెళ్తూ ఉండడంతో లైవ్ ట్రేడింగ్లో బంగారం వెండి ధరలతో సామాన్యులకు షాక్ తగిలిందని చెప్పాలి. తులం బంగారం దాదాపు 7,000 రూపాయల వరకు పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,58,360కి చేరింది. కిలో వెండి ధర ఒక్కరోజే దాదాపు 20,000 రూపాయలు పెరిగి 2,76,400కి చేరింది. మార్కెట్ ప్రారంభంలో స్వల్పంగా పతనమై గంట వ్యవధిలోనే భారీగా ధరలైతే పెరిగాయి. 3 రోజులు తగ్గి మళ్లీ పెరుగుతూ ఉండడంతో సామాన్యులకు ఊహించని షాక్ అనే చెప్పాలి.